పొడుగుత లైన్‌లు, గ్యాస్ బండ కోసం పోటీలు, బుకింగ్‌ల మీద బుకింగ్‌లు. ఎప్పుడు వస్తదా అని ఎదురు చూపులు. ఒక్క బండ ఉండంగా ఇంకోటి కావాలి అనే ముందు చూపులు. నెత్తిన సిలిండర్ ఎత్తుకొని ఉరుకులు పరుగులు. అబ్బో! చిన్న కష్టాలు కాదు గ్యాస్ కోసము. ఇంట్లో అన్ని ఉన్నా ఉడికిచ్చేదానికి గ్యాస్ లేకుంటే ఉపాసం ఉండుడే అయ్యేది. కానీ గిప్పుడు ఆ కష్టాలు తీరబోతున్నాయి. ఎంత కావాలంటే అంత గ్యాస్ తీసుకునే రోజులు రాబోతున్నాయి. ఆ! వస్తాంది. కట్టెల పొయ్యే దిక్కు అని బాధపడుతున్నోళ్ళ కష్టాలు తీర్చే నావ బయలెళ్ళింది. నిండు సముద్రంలో నిమ్మలంగా కదులుతున్న ఈ నౌక పేరు నందాదేవి. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న వడినార్ అనే పోర్టుకు చేరుకున్నది. ఎల్పీజీ గ్యాస్ నింపుకొని ఖతార్ దేశం నుంచి హార్ముజ్ జలసంధిని దాటుకొని ఏ తక్లీఫ్ లేకుండా భారతదేశం చేరుకున్నది. 46 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ను మోసుకొని వచ్చింది. దేశంలో ఏదో ఓ తీరుగా ఎక్కడో ఓ జాగల గ్యాస్ కోసం కష్టాలు పడుతున్నారు పబ్లిక్. అందుకోసం ప్రపంచ దేశాలతోని మాట్లాడి హార్ముస్ జలసంధి కాడ ఇరాన్ దేశం ఆపకుండా మనోళ్ళు మాట్లాడి ఈ గ్యాస్ నౌక ఇల్లు చేరేటట్టు పనిచేసిండ్రు మనోళ్ళు. అందుకే ఇక్కడ దాకొచ్చింది గ్యాస్ నౌక. ఈ ముచ్చట ఇట్లుంటే అమెరికా దేశం చెప్పినట్టు ఇంటున్న దేశం భారత్ అనేది మనసులో పెట్టుకోకుండా మన దేశం పబ్లిక్ కష్టాలు తీర్చేదానికి ఇరాన్ దేశం ఆలోచన చేసింది. కాబట్టే హార్ముస్ కాలువ దాటే ఛాన్స్ ఇచ్చింది మనకు అని ఇంకొందరు అంటున్నారు. ఎవరు ఎట్లన్నా ఏమన్నా ఇక దేశంలో గ్యాస్ కష్టాలు వార్త చెప్పే ఛాన్స్ ఉండకపోవచ్చు. పబ్లిక్కు సరిపోను వంట గ్యాస్ వాటగానే దొరుకుతుంది కావచ్చు అని అంటుర్రు ఈ నందాదేవి నౌక పనితనం తెలిసిన పబ్లిక్.